హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు వస్తాయి. ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. నా ఛానల్లో ఇంతవరకు చికెన్ దమ్ బిర్యానీ పెట్టలేదు. ఎగ్ బిర్యానీ పెట్టా, చికెన్ కుక్కర్ బిర్యానీ పెట్టా, చికెన్లో చాలా వెరైటీస్ చేసి పెట్టా, తర్వాత చికెన్ మంచూరియా పెట్టాను, ఎగ్ బిర్యానీ కూడా పెట్టా, పన్నీర్ బిర్యానీ పెట్టా. కాకపోతే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇంతవరకు పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం. హోప్ఫుల్లీ ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇది నేను మా సిస్టర్ కలిసి ప్రిపేర్ చేస్తున్నాము. ముందు రోజే ఒక 2 kgs చికెన్ తెచ్చుకొని అన్ని లెగ్ పీసెసే చేసుకోవాలి, లేదంటే థై పీసెస్ కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని వచ్చి మనము ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. నైట్ అంతా మ్యారినేట్ అయితే నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మ్యారినేషన్ చేయకపోతే దమ్ బిర్యానీ అంత టేస్ట్ రాదు, మంచిగా ఫ్లేవర్ కూడా రాదు, స్మెల్ కూడా రాదు. సో ఖచ్చితంగా చికెన్ దమ్ బిర్యానీ వండుకునేటప్పుడు ముందు రోజే చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకుంటేనే మనకు బాగా కుక్ అవుతుంది. సో నేను అలా 2 kgs చికెన్ తీసుకొని, మనం పసుపు అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే పసుపు యాడ్ చేస్తే మనకు వేరే కలర్లోకి మారిపోతుంది. అది బయట రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీలా ఉండదన్నమాట. పసుపు ఒక్కటే యాడ్ చేయొద్దు, మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందు రోజు నైట్ చికెన్లోకి ఉప్పు, కారం, పుదీనా ఇంకా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ని నైటే. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని నేను నైట్ అంతా పెట్టుకున్నాను అనమాట. మసాలాస్ యాడ్ చేయాలి, పెరుగు కూడా యాడ్ చేయాలి, కానీ నాకు నైట్ లేకుండే. సో మార్నింగ్ యాడ్ చేద్దామని నేను మొత్తం ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ఈ మ్యారినేషన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఓవర్ నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే మసాలా ఐటమ్స్ అన్నీ ప్లెయిన్గా తీసుకొని రోట్లో కచ్చపచ్చ దంచేసి మార్నింగ్ చికెన్ కలిపేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకొని మంచిగా కలిపి ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నా. యాక్చువల్గా ఓవర్ నైట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడే పెరుగు కూడా కలిపితే నెక్స్ట్ డే మనకు దమ్ అవుతుంది కదా, అప్పుడు మంచిగా మసాలా వస్తుంది. కానీ మాకు పెరుగు నైట్ లేకుండే, సో అందుకని నేను పొద్దున కలుపుకున్నా. సో ఈ చికెన్ అయితే మేము 8 మెంబర్స్ వండుతున్నాము, అందుకని 7 గ్లాసెస్ అంటే మినిమం 1.5 kg రైస్ తీసుకున్నాం అనమాట 2 kgs చికెన్కి. సో అట్లా 6-7 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. మామూలుగా ఒక బౌల్లో వాటర్ నింపేసి అందులో రైస్ వేసేసి మన మసాలా ఐటమ్స్ అన్ని రకాలు, స్టార్ ఫ్లవరు, బగారాకు, ఇలాచి, లవంగాలు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సాజీరం మెయిన్. అన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ మనకు కావాల్సినంత బగారా రైస్కే పట్టాలి కాబట్టి రైస్లోనే మ్యాక్సిమం సాల్ట్ వేసేసుకోవాలి. అలా మనకు మొత్తం కలిసిపోయిన తర్వాత రైస్ ఉడికేంత వరకు 70% మనం దాన్ని పక్కన పెట్టేసుకొని ఉంచాలి. అది అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఈ చికెన్ దమ్కి పెట్టేద్దాము. ఇంకా ఈ చికెన్ కుక్ చేసేటప్పుడు మనం ఏం కలపనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కలిపేసినాం కాబట్టి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసేసి ఆ చికెన్ మ్యారినేట్ చేసిందంతా ఒకటేసారి ఆ బౌల్లో వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి బాగా. అలా కుక్ అవుతున్నప్పుడే మనం కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ స్మెల్ కోసం. తర్వాత ఈ లోపల మనకు 70% రైస్ కుక్ అయింది కదా, వాటర్ మొత్తం ఇనికిపోలేదు. కొంచెం అలా ఉన్నప్పుడే మనం ఈ రైస్ని మొత్తం తీసుకొని ఆ చికెన్ కుక్ అవుతుంది కదా దానిపైన మొత్తం అంతా వేసేసుకోవాలి. తర్వాత దానిపైన మనం నైట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర కూడా మంచిగా చల్లుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయింది. లాస్ట్కి మనకు దమ్ బిర్యానీకి ఫ్లేవర్ని, టేస్ట్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాం. మెయిన్గా మనం నిమ్మకాయ పిండి అందులో పోయాలన్నమాట. సో ఆ నిమ్మకాయ ఒక 2-3 నిమ్మకాయలు తీసుకొని దాన్ని మంచిగా స్క్వీజ్ చేసి ఆ నిమ్మకాయ వాటర్ అంతా అందులో పోసేయాలి. తర్వాత చిన్నగా హోల్స్ వేసుకొని అందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నెయ్యి ఉంటే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ నూనె యాడ్ చేస్తున్నా ప్లస్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే చికెన్లో ఎక్కువ నూనె వేయలేదు కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నా. దాని తర్వాత కొంచెం నెయ్యి కూడా ఎక్కువనే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ బాగా రావడానికి. తర్వాత మనం మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు ఐటమ్ పెడితే అది దమ్ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ ఉంచాలి దమ్ కోసం. అంతే, మనకు వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో చేసుకుంది ఎంతైనా బయట రెస్టారెంట్ స్టైల్ రాదు, వాళ్ళు ఎన్నో కలుపుతారు. కానీ మనం ఇంట్లో చేసుకున్నది మనకు సాటిస్ఫాక్షన్గా టేస్టీగా అనిపిస్తుంది, కడుపు నిండా తినొచ్చు. బయట అయితే డబ్బులు పెట్టినా కూడా కొంచెమే వస్తుంది, ఇంట్లో అయితే తక్కువ ఖర్చుతో ఫుల్గా చేసుకొని ఇష్టంగా తినొచ్చు. అయితే బిర్యానీకి ఖచ్చితంగా కర్రీ ఉండాలి కదా, సో దానికోసం మేము ఏం చేసుకున్నామంటే కొన్ని చికెన్ పీసెస్ని పక్కకు తీసి చికెన్ సూప్ పెట్టేసుకున్నాం. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము ఏ కర్రీ వండుకున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో.